హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు చూడండి, చాలా మంచిగా అయితే వర్షం పడుతూ ఉంది. పెద్ద పెద్ద చినుకులతో మా పొలంలో అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వ్యూ. ఇక్కడే రోడ్డు మీద ఉంటా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత గ్రీనరీగా అనిపిస్తుందో. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పటి నుంచి బాగా ఫుల్గా వర్షాలు పడుతూ ఉంటాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి బాగా దంప్ చేశారు కదా పొలాలు. సో రిమైనింగ్ మొక్కలు ఉంటాయి కదా, అవి చాలా బలంగా గ్రీనరీగా అనిపిస్తున్నాయి. ఇటు వచ్చేసి కాలువ అయితే బాగా ఫుల్గా వచ్చేసింది. చేపలు, పాములు, కప్పలు అన్నీ పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ ఉన్నాయి వర్షానికి. ఇక్కడ నుంచి అయితే మా పొలం వ్యూ చూడండి ఎంత బాగుందో. అంతకుముందు అయితే మాకు అంటే వేసాం కదా ఎరువు కోసమని. ఇప్పుడైతే కాలంలో చూడండి పెద్ద స్నేక్ అటు వెళ్తూ ఉంది. మీళ్ళు ఎంతమందికి వ్యూ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ విలేజ్ వెదర్ అన్న విలేజ్ అన్న ఇష్టపడే వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుందామని చెప్పేసి కామెంట్ చేయమంటున్నాను. అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయినా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియోస్ మీరు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాటర్ పంప్ అని చెప్పాను కదా, సో ఇటు సైడ్ అయితే చూడండి ఇవి ఎంత బాగుందో. వర్షం అయితే అట్లా పడుతూ ఉంది చిన్న చిన్నగా. మా కన్నయ్య అయితే ఇంకా రాలేదు. మా కన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. అండ్ ఇవి చూడు ఎంత గ్రీనరీగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మర్చిపోకుండా స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.